హైదరాబాద్ సికింద్రాబాద్ లో పద్మశాలి సంఘం 50వ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి కులస్తుల ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వెనుకబడి ఉన్నారని, అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలని పద్మశాలి నాయకులు పేర్కొన్నారు. ఈ వేడుకలు మధురానగర్ జేహెచ్ఎంసీ కమిటీ హాల్లో దసరా, దీపావళి ఆత్మీయ సభగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం కమిటీ చైర్మన్ డాక్టర్ చిక్కా దేవదాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి నాయకులు మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, దామాషా ప్రకారం ఎన్నికల్లో సీట్లు కేటాయించి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. నా పేరు చిక్కా దేవదాస్, పద్మశాలి సంఘం సంజీవపురం స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్. ఆ సంఘానికి కూడా ముఖ్య సలహాదారుగా పనిచేస్తూ ఉన్నాను. ఈనాడు మా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు అన్నమల్ల బాలరాజు గారు, ప్రధాన కార్యదర్శి తాటికొండ సంజయ్ గారు, కోశాధికారు ఎస్ఐ చక్రవర్తి గారు, ఇతర కార్యవర్గ సభ్యులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకున్నాం. ఈనాడు అనేక మంది ప్రముఖులు, ఇవాళ అఖిల భారతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. ఇవాళ మార్వాడి పద్మశాలి సేవా సమాజం వాళ్ళ కార్యవర్గం పాల్గొంది. అనేక మంది ఇలా పైచి 350 పైచిలుగా కుటుంబ సభ్యులు ఇలా పాల్గొని విజయవంతం చేశారు. కానీ ఈ రాష్ట్రంలో పద్మశాలీలు ఐక్యంగా ఉంటేనే ఆర్థికంగా, సామాజిక రంగాల్లో నిలెక్కుంటామని ఈ పెద్దలంతా సెలవిచ్చారు. అదే దిశగా మేము ముందు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ దామాషా ప్రకారం రాజకీయ ఎన్నికల్లో దామాషా ప్రకారం మాట మాకు ఇచ్చి అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మా సమావేశం ద్వారా కోరుతా ఉన్నాను. ఈ రకంగా మేము మా వచ్చినటువంటి సభ్యులను మెమ్మటతో, శాల్వాతో ఘనంగా సన్మానించి ఈ సమ్మేళనంలో భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశాం. అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రహ్మాండంగా జరిగింది. పద్మశాలీలంతా చాలా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కానివ్వండి, మా సంఘాల ఐక్యంతో రేపు పొద్దుగాల రాబోయే ఎన్నికల్లో మా యొక్క సత్తాను చాటుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. జై పద్మశాలి. కార్సిగుట్ట నుండి నేను జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నా. ఏంటంటే స్వర్ణోత్సవాలు జరుపుకునేందుకు చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. మా సంఘం ఏర్పడి ఈ ఏడాదితో స్వర్ణోత్సవం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా సలహాదారులు, మళ్ళీ చైర్మన్ గారు, ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ మరియు మేమందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మా కమిటీ సభ్యుల్ని అందరినీ సత్కరించి మెమంటోలు ఇవ్వబడింది. కాబట్టి రాబోయే కాలంలో మేము ఐకమత్యమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని, మళ్ళీ మా సంఘం సభ్యుల్ని, కుల బాంధవుల్ని అందరినీ కలిసి కలుపుకోబోతామని, వాళ్ళకి ఏ ఆపదున్నా మా సంఘం తరఫున సహాయ సహకారాలను చేరుకుంటామని. జై పద్మశాలి, జై మా. నా పేరు హనుమల్ల బాలరాజు, సంజీవపురం పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. అయితే ఈరోజు మా సంఘం స్థాపించి 50 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మా స్వర్ణోత్సవాలు, సంఘం సంబంధించిన స్వర్ణోత్సవాలు పెద్ద ఘనంగా చేయాలి అని ఈరోజు నిర్ణయం చేసి ఈ హాల్లో మా స్వర్ణోత్సవాలు మరియు పద్మశాలి మా ఆత్మీయ సమ్మేళనం కూడా రెండు కలిపి ఈరోజు చేసి మా మెమంటోలందరినీ, మా సభ్యులందరినీ ఆహ్వానించి వాళ్లకు సన్మానం చేసి ఒక్కొక్క మెంబర్కు మెమెంటో ఇచ్చి, సంఘం సభ్యులకు మెమెంటో ఇచ్చి, ఒక్కొక్క సభ్యునికి శాలువ కప్పి వాళ్ళందరినీ సన్మానించి గౌరవించుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మా అడ్వైజర్ చిక్కా దేవదాసు చైర్మన్గా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ సంతోషంగా, స్నేహభావంతో అందరూ పెద్ద ఎత్తున సుఖ సంతోషాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నేను సంతోషపడుతున్నాను.